హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 15 రోజుల క్రితం అయితే హెడ్ తీసుకున్నానని చెప్పేసి అయితే పోస్ట్ చేశాను కదా వీడియో. మిషన్ హెడ్ తీసుకున్నానని దాని కింద అయితే చాలా మంది కామెంట్ చేశారండి. వాటికి నేనైతే ఇప్పుడు సమాధానం అయితే చెప్తున్నాను. హెడ్ కాస్ట్ వచ్చేప్పటికి నాకు 6,000 పడింది. నేను వారాల లెక్కలో కట్టాను కాబట్టి నాకు దాని మీద 2,000 రూపీస్ ఎగస్ట్రా అనేది ఛార్జ్ చేశారు. మొత్తం నాకు 8,000 అయితే పడింది. బై క్యాష్ అయితే 6,000కే మీకు వచ్చేస్తుందండి. హెడ్ కింద స్టాండ్ ఉంటుంది కదా, మిషన్ స్టాండ్, అది కావాలి అనుకుంటే గనక మిషన్ 10,000 అయితే ఉంటుంది. ఇది నేను తీసుకున్నది సింగర్ మిషన్. అంతేకాకుండా నేను షీలా కంపెనీ దగ్గర తీసుకున్నాను. అంతకు ముందు యూజ్ చేసిన మిషన్ మోనా, అదైతే రఫ్ అండ్ టఫ్ గా చాలా బాగా అయితే పనిచేసింది. ఇది స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇంకా దాని గురించి అయితే తెలియదు. ప్రజెంట్ అయితే బాగానే పనిచేస్తుందండి. మిషన్ ఎలా పనిచేస్తుందని అడిగారు కదా, వాళ్ళకైతే మిషన్ చాలా బాగా పనిచేస్తుందండి. హెడ్ కాస్ట్ అడిగిన వాళ్ళకైతే చెప్తున్నాను. హెడ్ కాస్ట్ బై క్యాష్ అయితే 6,000 నుంచి చెప్తారు. మనం బేరం ఆడితే గనక 5,500లకు కూడా ఇచ్చేస్తారండి. ఏరియాలను బట్టి కూడా కాస్ట్ అనేది మారుతుంది. చెక్ చేసుకుని అయితే తీసుకోండి. డూప్లికేట్ మిషన్లు కూడా వస్తున్నాయి. 1కి 2 సార్లు చెక్ చేసుకుని తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకో విషయం, మీరు మోటార్ తో సహా కొనాలి అనుకుంటే గనక మంచి మోటార్లు 1,800 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. నేను తీసుకున్న టైంలో 2,000, 2,500 ఆ రేంజ్ లో అయితే పడింది. నేను తీసుకుని కూడా 6 సంవత్సరాల దాకా అవుతుంది. ఈ 6 ఏళ్లలో నాకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. మోనా కంపెనీ మోటార్స్ అయితే చాలా బాగా పనిచేసిందండి నాకైతే. అందుకని మీరు ఏమైనా మోటార్లు తీసుకోవాలి అనుకుంటే గనక మోనా కంపెనీ తీసుకోండి. మిషన్ కూడా మోనా కంపెనీ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీగా ఉంది, తొందరగా రిపేర్లు అనేవి రాలేదు. నేను వాడిన నాళ్ళలో రిపేర్లు ఎక్కువగా రాలేదు, తొందరగా మిషన్ కూడా అరగలేదు. 6 సంవత్సరాల దాకా యూజ్ చేశాను రఫ్ అండ్ టఫ్ గా. మిషన్ అనేది చెక్కు చెదరలేదు. ఇప్పుడు షీలా కంపెనీ తీసుకున్నాను కదా, అది బాగానే అయితే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అని అడిగారు కదా, చాలా బాగా పనిచేస్తుందండి. అడిగినందుకు థ్యాంక్స్. దీని మీద పైపింగ్ కూడా వేసుకోవచ్చా సిస్టర్ అని అయితే 2-3 అయితే కామెంట్ చేశారండి. పైపింగ్ వేసుకోవచ్చండి. పాదం మార్చే అంత అవసరం లేదు. సేమ్ పాదంతో పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా నీట్ గా వస్తుంది. ఎందుకంటే పాదం కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి చాలా నీట్ గా అనేది వస్తుంది. సింగిల్ పాదం పెట్టి వేస్తాను చూసారా, అంత నీట్ గా వస్తుంది. నా ఈ వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టాను. నేను 4-5 రకాల పైపింగ్స్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్లీజ్ సిస్టర్ వెళ్ళి నా ఛానల్లో చెక్ చేసుకుంటే మీకు పైపింగ్లు అనేవి ఉంటాయి. లేదు అనుకుంటే ఈ వీడియో చూస్తున్నారైతే మీరు నాకు ఒకసారి లింక్ పెట్టండి అని కామెంట్ చేయండి. నేను లింక్లు అనేవి ఆ 3-4 వీడియోస్ పెట్టాను కదా, ఆ 4 లింక్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఎంతతో కొన్ని క్లియర్ అయిపోయినాయి కదా. ఇంకోటి విద్యా మిషన్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో విద్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో సేవింగ్ మిషన్స్ కూడా పెడుతున్నారు. దాని కాస్ట్ ఎంత పడుతుంది సిస్టర్ అని అడిగారు. నాకైతే తెలియదండి. నేను యూజ్ చేసేవి ఇవే కాబట్టి నేను వీటి గురించి చెప్తాను. వాళ్ళది నెంబర్స్ అనేవి ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కంపెనీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఫోన్ కాల్ ని. మీరు ఏ ఏరియాలో ఉన్నారో చెప్తే ఆ ఏరియా చుట్టుపక్కలలో ఎక్కడైతే బ్రాంచెస్ అనేవి ఉన్నాయో ఆ బ్రాంచెస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది మీకు ఇస్తారు. మీరు మాట్లాడుకొని అక్కడికి వెళ్లి చూసుకొని అమౌంట్ మీరు మాట్లాడుకొని తీసుకోవడం బెటర్. ఇప్పుడు పైపింగ్ కి, జిగ్జాగ్ కి, అన్ని ఆల్ పర్పస్ కి ఏదైనా మిషన్ కావాలి అనుకుంటే గనక ఉషా జానం మిషన్ అయితే చాలా బాగా పనిచేసిద్దండి. అది ఏంటంటే జిగ్జాగులు చేసుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్ గా కుట్టుకోవచ్చు, ఫాల్స్ కి వాటికి ఆల్ ఇన్ వన్ కి అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది దాంట్లో. కొంచెం ఓపికతో అయితే దాన్ని మిషన్ ని హ్యాండిల్ చేసుకోవాలి. తొందరగా రిపేర్లు రావు. ఏదైనా తేడా పెడితే ఎమ్మటనే తెలిసిపోతుంది, మనం చూసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, నా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. ఒక యూట్యూబర్ అయితే
నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పకుండా నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అని అయితే కామెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారండి, నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. కానీ మీరు కనీసం నా ఛానల్లోకి వచ్చి ఒక్క వీడియో కూడా చూడరు. నేను అంతే, నేను ఒకవేళ చేసుకున్నా సరే మీకు సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది కానీ మీ వీడియోస్ చూస్తానన్న ఇదైతే లేదుగా. సబ్స్క్రైబర్స్ కౌంట్ కదండి కావాల్సింది, వాచ్ టైము మంది గ్రోత్ ఎలా ఉందనేది చూసుకుంటే నిదానంగా అన్ని అవే సెట్ అవుతాయి. ఇప్పటి వరకు నా ఛానల్లో 222 మంది ఉన్నారు. అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీకేమన్నా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, వెంటనే మీ వరకు వస్తానికి హెల్ప్ అవుతుంది. బాయ్ బాయ్.